హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మన మధ్య తరగతి యొక్క బతుకులు చాలా చెడ్డ బతుకులు. ఎందువల్ల ఈ మాట అంటున్నానంటే, మనం బతుకుదీరు చూసుకొని దేశాల మడే పరుగులు తీస్తాము. బతుకుదీరు చూసుకున్నామంటే ఫ్యామిలీని మిస్ అయిపోతాము. ఫ్యామిలీని చూసుకుంటా ఉన్నామంటే మన సమస్యలు అయితే తీర్చుకోలేము, డబ్బుల పరంగా అయితే వెనకబడిపోతాం. అయితే కువైట్లో ఉన్నటువంటి ఒక యూట్యూబరు ప్రసాద్ అనే వ్యక్తి, మన ఇండియా అతను, మన అన్నమయ్య జిల్లాకు చెందిన అతనే ఒక మర్డర్ అయితే చేశాడు రీసెంట్గా. అయితే ఎందుకు చేశాడు ఈ మర్డర్ అనేది, ఎందువల్ల జరిగింది, తర్వాత అతను ఏం చేశాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేటువంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే పక్కనున్న గంట బెల్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్దామా, లేట్ ఎందుకు. కువైట్లో ప్రసాద్ అనే ఒక యూట్యూబర్ ఉండేవాడు. అతను కూడా మన అన్నమయ్య జిల్లా ఓవులవారిపల్లికి చెందిన అతనైతే వీడియోలు చేస్తూ ఉండేవాడు. యూట్యూబర్ అతను కూడాను 150,000 మంది పైగా అతనికి సబ్స్క్రైబర్లు కూడా ఉన్నాడు. మంచి కంటెంట్ అయితే ఇస్తాడు అతను. అయితే అతను ఇక్కడ ఇంట్లో హౌస్ డ్రైవర్ గా పని చేసుకుంటా ఉండేవాడు అనమాట. కొద్ది రోజుల తర్వాత అతని భార్యను కూడా తీసుకుంటే అతని యొక్క ఇబ్బందులు తీర్చుకొని, అప్పులు చెడ్డ మంచి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా తీర్చుకొని మనం అయితే ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో తన భార్యను కూడా తీసుకొని వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ పనులు చేసుకుంటా ఉండేటోళ్ళు. ఆమె వేరే ఇంట్లో ఉండేది, ఇతను వేరే ఇంట్లో ఉండేటోడు అనమాట. వీళ్ళు నెలకు ఒకసారి వెళ్ళి కలుసుకుంటా ఉండేటోళ్ళు. అయితే ఈ ప్రసాద్ అనే వ్యక్తికి 11 ఏళ్ల కూతురు ఉందనమాట. ఆమె పాపను వచ్చేసి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసారు. వీళ్ళిద్దరూ వచ్చేసారు కదా కువైట్కి. అయితే భార్య భర్తలు ఇద్దరు రావడంతో ఆ పాపనైతే వాళ్ళ భార్య చెల్లెల దగ్గర అయితే ఇసిపెట్టేసి వచ్చేసారు. అలా కొద్ది రోజులు జరగంగా తర్వాత వచ్చేసి ఈ ప్రసాద్ అనే మామే, పిల్లనిచ్చిన మామ అనమాట, అతను వచ్చేసి 60 ఏళ్ళ ముసలివాడు. అతను అయితే ఆ ముసలివాడు పోయి ఈ ప్రసాద్ అనే కూతురి పైన అఘాయితం చేయడానికి పాల్పడ్డాడు. ఆ ముసలానికి ఎంత ధైర్యమో చూడండి. ఆ వయసులో కూడా వాడు ఆ తప్పు చేయాలనే ఉద్దేశం అతనికి కలిగింది. అయితే ఆ పాప నిద్రపోయేటప్పుడు ఆ పాపను ఎక్కడంటే అక్కడ టచ్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించాడంట ఆ ముసలివాడు. అయితే ఆ ముసలోనికి వచ్చేసి ఆ పాప ఏం కావాలి, తన కూతురు బిడ్డ అంటే మనవరాలు అనమాట. ఆ మనవరాల పైన ఆ పని చేయాలనేటువంటి ఒక ఉద్దేశము వానికి అంత 60 ఏళ్ళ వయసు ఉన్న వానికి కూడా ఆ ఆలోచన కలిగింది. ఇక తర్వాత అయితే ఈ ప్రసాద్ అనే వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలిసినాయి. తన బంధువులు గుండా, తన చుట్టాల గుండా ఈ విషయాలు అయితే తెలుసుకోగలిగాడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి. తర్వాత వచ్చేసి ఈ ప్రసాద్ అనే వ్యక్తి తెలుసుకొని ఏం చేయలేనటువంటి పరిస్థితి అనమాట. ఇక్కడ గల్ఫ్ లో ఉండిపోయాడు కదా, తన వాళ్ళ గుండా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కేసు కూడా బుక్ చేసి అన్ని రెడీ చేశారు. తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి ఊరికే మందలు ఇచ్చి వాళ్ళపైన గట్టి చర్యలు అనేటివి తీసుకోకుండా ఊరికే సర్దుబాటు అనేది చేసి పంపించేశారనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ప్రసాద్ అన్న వచ్చేసి, నా కూతురికి జరిగినట్టు దాంతో ఎటువంటి న్యాయం అనేది జరగలేదు, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, సర్వసాధారణంగా ఏదో హెచ్చరించి పంపించేశారు అనేటువంటి ఒక నిర్ణయం అయితే ఇతనికి మనసులో పడిపోయింది. ఎందువల్ల అంటే తన కూతురు కదా, కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తన బిడ్డకు జరిగినటువంటి విషయంలో ఏ తండ్రి అయినా కానీ తట్టుకోలేడు అనమాట. ఇటువంటి విషయాలన్నీ జరిగినాయి. తర్వాత ఈ ప్రసాద్ అనే వ్యక్తి వచ్చేసి, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఈ విషయం కూడా గట్టి చర్య అనేది తీసుకోవాలి, ఇంకో నా కొడుకు ఇటువంటి పనులు చేయకూడదు, ఇటువంటి వాటి గుండా ఎటువంటి తప్పులు చేసేటప్పుడు వాళ్ళకి ఇదే గుర్తు రావాలి, దానికి తగినటువంటి శాస్త్రం నేను చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నాడు ఇతను. అదే క్రమంలోనే ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు కదా కువైట్లో హౌస్ డ్రైవర్ గా అతను. ఇక్కడ వాళ్ళ కపిల్కి అయితే చెప్పుకొని 4 రోజులు నాకు లీవ్ కావాలి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళి రావాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకొని అతనికి చెప్పి, కపిల్కి చెప్పి 4 రోజులు లీవ్ అనేది తీసుకొని అతనైతే ఇక్కడ నుంచి ఇండియాకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన 4 రోజుల గడువులోనే అతను పోయి అతని మామని అయితే చంపేశాడు అనమాట. అతను నిద్రలో ఉండగానే ఇతను పోయి అతని పైన దాడి చేసి అతను చంపేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేసి ఇక్కడ కువైట్కి అయితే వచ్చేసాడు. ఈ పని చేయాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఎందువల్ల అంటే ఈ ధైర్యం అతనికి ఎందువల్ల వచ్చిందంటే, తన కూతురుకు జరిగింది, ఇంకొకరి విషయంలో ఇలా జరగకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకొని గట్టి నిర్ణయంతో ఈ పని అయితే చేయగలిగాడు. ఈ విషయం పట్ల అయితే ప్రతి ఒక్కరు కూడా అతనికే సపోర్ట్ చేస్తారు. అతను చేసిందే కరెక్ట్ అనమాట. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించే ఎవరైనా చేసేటువంటి పని ఇదేనమాట. కరెక్టే అతను చేసిన పని. నేను కూడా అతనికి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాను. కువైట్కి అయితే రాగలిగాడు కానీ అతని మనసు అయితే కుదుట పడలేదు. ఈ విషయం అయితే అందరికీ తెలిసిపోయింది అనమాట. అతని బంధువులు, వాళ్ళ భార్య తరపున, అతని తరపున అందరికి బంధువులకి అయితే తెలిసిపోయింది. ఆ విధంగా తెలియడంతో అతని మనసు అయితే ఇక్కడ కుదుట పడలేదు. నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి నేను పోలీసులు లొంగిపోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరి అతను ఇండియాకి అయితే వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి పనులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఎక్కడైనా కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలోనే మనం చూస్తున్నాము, బద్వేల్లో కూడా రీసెంట్ గా కూడా ఈ మధ్య ఒక కేసు అయితే జరిగిందనమాట. రకరకాలుగా అనేక చోట్లలో ఇట్లాంటి కేసులన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి ఈ గల్ఫ్ కు వచ్చే వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ గమనించుకోవాలి. మన పిల్లలను ఒకరి దగ్గర విసిపెట్టి రావడము నమ్మకంతో, మన సొంత వాళ్ళు కానీ పరాయి వాళ్ళు కానీ ఎవరి దగ్గరైనా కానీ మన బిడ్డలను ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒకరి దగ్గర విసిపెట్టి రావడంలో మందు కూడా ఉందనమాట. అయితే
తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఇక్కడ పనులు చేసుకోవాలి, వసతిగా ఉన్నప్పుడు. వసతి లేనప్పుడు రాకూడదు అనమాట. మగవాడే వచ్చి ఇక్కడ అగసాట్లు పడినా ఇబ్బంది లేదు. ఆడవాళ్ళు అయితే ఒక వయసుకు వచ్చిన తర్వాత బిడ్డలు కనిపెట్టుకొని ఇంటి దగ్గర నిలబడిపోవాలి. ఈ విషయాలన్నీ కూడా గల్ఫ్కు వచ్చేటోళ్ళు కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఈ విధంగా జరిగిన తర్వాత అతను మళ్ళీ ఒక వీడియో తీసి, అతను యూట్యూబర్ కాబట్టి అతను ఛానల్లోనే ఒక వీడియో పెట్టి మిగతా యూట్యూబర్లు కూడా ఈ విషయాన్ని చర్చించి ఈ విషయం అంతా కూడా మంత్రుల వరకు వెళ్ళాలి, నాకు జరిగినటువంటి పనిలో నాకు న్యాయం జరగాలనేటువంటి వీడియో కూడా అతను చేశాడు. మీడియా వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు అయితే పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా సెలబ్రిటీలు ఊరికే ఫోటోలు ఇచ్చినా కానీ, లేదంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఏదైనా జరిగినా కోట్లు సంపాదించుకుంటా అంటే అట్లాంటి విషయాలు అయితే పెద్ద వైరల్గా చేసి చూపించారు మన మీడియా వాళ్ళు కూడా. అతనైతే ఇక్కడి నుంచి వెళ్ళి వెంటనే పోలీసులకైతే లొంగిపోయాడు. అతన్ని ఈ రోజు కోర్టుకు కూడా హాజరైతే పరుస్తున్నారనమాట. తర్వాత అతనికి న్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుందా అనే విషయాలు అయితే మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సింది. ఈ విధంగా అక్కడక్కడ ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకనన్నా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల పట్ల ఇంకనన్నా జాగ్రత్తలు తీసుకోండి. ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రసాద్ చేసినటువంటి పని కరెక్ట్ అయినటువంటి నిర్ణయము కాబట్టి మనం అందరం కూడా అతనికే సపోర్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మనం ఇంకో వీడియో అనేది చేయబోతాము. ఓకే ఫ్రెండ్స్, బై.